మరోవైపు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియా బారిన పడి 13 మంది వేట్లపాలెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సత్యవతి అనే మహిళ మరణించింది. కొంతమంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరికొంతమంది వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వేట్లపాలెంలో డయేరియా ప్రబలిన ప్రాంతాన్ని కాకినాడ ఆర్డీఓ, డిఐఓలు పరిశీలించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియా బారిన పడి 13 మంది వేట్లపాలెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సత్యవతి అనే మహిళ మరణించింది. కొంతమంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరికొంతమంది వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వేట్లపాలెంలో డయేరియా ప్రబలిన ప్రాంతాన్ని కాకినాడ ఆర్డీఓ, డిఐఓలు పరిశీలించారు. కాచేసి చల్ల చేసుకుని అవి తాగితే ఇది ఒక 5-6 రోజులు ఖచ్చితంగా ఈ ఎదురు ఉంటుందండి, గ్యారంటీగా. దాని గురించి